లండన్‌లో ఇంటి దగ్గరలో ఉన్న ఆబే గ్రీన్ పార్క్‌లో నేను, జిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడుకుంటా ఉండగా హఠాత్తుగా పైన ఆకాశంలో నుంచి ఒక హెలికాప్టర్ ఆ గ్రౌండ్‌లో ల్యాండ్ అయ్యింది. అక్కడున్న వాళ్ళందరికీ అది ఎందుకు దిగుతుందో అర్థం కాలేదు. ఆశ్చర్యంగా అందరూ దాన్ని చూస్తూనే ఉన్నాము. అందులోంచి ఒక 4 వ్యక్తులు దిగారు. వాళ్ళు 4 వీపు మీద బ్యాగులు వేసుకొని పరిగెత్తడం మొదలైతేనే మాకు అర్థమైపోయింది వాళ్ళు మెడికల్ టీమ్ అని. మెడికల్ ఎమర్జెన్సీ. బట్ దే ఆర్ టెల్లింగ్ నాట్ టు కమ్. ఇట్స్ టెల్లింగ్ గో అవే. కొద్దిసేపు దాని దగ్గర పోవడానికి అందరూ హెసిటేట్ చేశారు. You see it, me. I'll send to Nana. So many people are gone nearer to that. Okay, come on, we'll go. తర్వాత మెల్లమెల్లగా అందరూ దాని దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ నిలబడి ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడం మొదలెట్టారు. హెలికాప్టర్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా ఎవరిని రెస్ట్రిక్ట్ చేయకపోవడం వల్ల అందరూ దాని దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫోటోలు తీసుకుంటున్నారు. Helicopter, helicopter, helicopter. Helicopter. New picture now. Helicopter, helicopter. Helicopter. Look, guys. పార్క్లో ఉండే వాళ్ళందరూ దాని చుట్టూ తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నా కూడా స్టాఫ్ ఏం రెస్ట్రిక్ట్ చేయటం లేదు. వీళ్ళు కూడా చాలా నీట్గా, డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు అక్కడ. Yes, I am doing picture. Picture, video or photo? Photo. Photo. Okay, I will take photo. I took photos. Do with helicopter. With helicopter. Yes. Mama, Come. move. I'm doing pictures with helicopter. Juno. So, La Juno. They have written something. Juno. దాని మీద లండన్స్ ఎయిర్ అంబులెన్స్ చారిటీ అడ్వాన్స్డ్ ట్రోమా టీమ్ అని రాసి ఉంది. దీని గురించి తెలుసుకుందామని జెమినీ ఏఐలో చెక్ చేస్తే తెలిసిందేమంటే లండన్ నగరంలో ఎవరికైనా తీవ్రమైన ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు రక్షించడంలో ఈ సంస్థ కీలకమైన పాత్ర వహిస్తుందట. చాలామంది ఇదేదో బ్రిటన్ గవర్నమెంట్తో లేకపోతే నేషనల్ హెల్త్ సర్వీస్తో అనుకుంటారు. కాదట, ఇది ఒక చారిటీ సంస్థ, పూర్తి స్వచ్ఛంద సంస్థ. దీనికి అయ్యే ఖర్చులో 96% ప్రజల నుంచి విరాళాలుగా సేకరిస్తారట. ఓ, దే ఆర్ గోయింగ్ టు టచ్ ఇట్ ఆల్సో. Junu, will you go and touch? Yeah. Go. Can I touch the back? Yes. I'll do the back. I'll hold it. ఈస్ట్ లండన్లోని వైట్ చాపెల్లో ఉన్న రాయల్ లండన్ హాస్పిటల్ భవనం పైకప్పు పైన ఈ హెలికాప్టర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయట. లండన్ నగరంలోని ఏ మూలకైనా ఈ హెలికాప్టర్లు 11 నిమిషాల్లో చేరుకోగలుగుతాయట. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రోగిని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు,
హాస్పిటల్ని రోగి వద్దకు తీసుకెళ్ళడం. ఈ హెలికాప్టర్లో ఒక సీనియర్ డాక్టరు మరియు పారామెడికల్ సిబ్బంది ఉంటారు. సాధారణంగా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో మాత్రమే చేసే అత్యంత ఓపెన్ చెస్ట్ సర్జరీలు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లు లాంటి క్లిష్టమైన చికిత్సలు కూడా సంఘటన స్థలంలోనే, రోడ్డు పక్కనే లేక పార్కులోనే చేయగలుగుతారట వీళ్ళు. ఈ ఎయిర్ అంబులెన్సు ప్రతి చిన్న విషయానికి రాదట. ఓన్లీ ప్రాణాలు పోయేంత అత్యంత ప్రమాదకమైన పరిస్థితుల్లోనే, అంటే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎత్తైన భవనాల నుంచి కింద పడుతున్నప్పుడు, గుండెపోటు, తీవ్రమైన గాయాలైనప్పుడు, లేకపోతే రైలు ప్రమాదాలు, లేకపోతే ఏదైనా పెద్ద విపత్తులు జరిగినప్పుడు మాత్రమే వస్తాయి. మెడికల్ కిట్స్ తీసుకెళ్ళిన మెడికల్ స్టాఫ్ ఎవరు వెనక్కి రాలేదు ఎందుకు ఎంతసేపైనా. తర్వాత చూస్తే ఒక అంబులెన్స్ వెళ్ళింది ఆ దారిలో, దాని వెనకాల పోలీస్ కూడా ఉంది. మరి పేషెంట్ని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారేమో తెలియదు, కానీ ఈ హెలికాప్టర్ ఇంకా పైకి ఎగరడం మొదలెట్టేసింది. నైట్ టైంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కుదరదు కాబట్టి రాత్రి 1 గంట నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ డాక్టర్ల బృందమే హెలికాప్టర్లో కాకుండా ఫాస్ట్ రెస్పాన్స్ కార్లని రోడ్డు మార్గంలోనే అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకొని చికిత్సలు అందిస్తారు. రాజకుటుంబానికి సంబంధించిన ప్రిన్స్ విలియం స్వయంగా ఒకప్పుడు ఎయిర్ అంబులెన్స్ పైలట్గా పనిచేశారట. ప్రస్తుతం ఆయన ఈ లండన్ ఎయిర్ అంబులెన్స్ చారిటీకి అధికార మద్దతుదారుడుగా కూడా వ్యవహరిస్తున్నారట. బ్రిటన్లో ఉన్న గొప్ప విషయం ఏమంటే, ఇక్కడున్న పేషెంట్ ప్రైవసీ లాస్ ప్రకారము ఇంత పెద్దగా హెలికాప్టర్లో వచ్చి ఒక పేషెంట్ని తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ న్యూస్లో కానీ పేపర్లో కానీ ఏం జరిగింది, ఎవరు ఆ పేషెంటు, ఎందుకు తీసుకుపోయారు అనేది ఏంటివి బయట చెప్పరట. అసలే రోగి యొక్క కుటుంబ సభ్యులంతా ఆందోళనలో ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని వాళ్ళ యొక్క వివరాలు ఏవి బయటికి చెప్పారట వాళ్ళు. అంతేకాకుండా లండన్లో యావరేజ్గా రోజుకు 5-6 సార్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ ఉంటాయట. కాబట్టి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాదట వీళ్ళకి. ఇంతకుముందు కూడా ఒక 15-20 రోజుల కిందట నేను బయటికి షాపింగ్ పోతే ఎదురుగున్న అబే టవర్ బయట ఫుట్పాత్ మీదనే ఒక వ్యక్తి పడిపోయి ఉంటే 2-3 అంబులెన్స్లో మెడికల్ సిబ్బంది వచ్చేసి అతన్ని రోడ్డు మీదనే సిపిఆర్ చేస్తూ ఉండడం చూశాను. సిపిఆర్ చేసి తర్వాత అతన్ని అంబులెన్స్లో తీసుకుపోవడం చూసాము. ఈరోజు ఇది చూసిన తర్వాత అర్థమైంది బ్రిటన్ వాళ్ళు మనుషుల యొక్క ప్రాణాలకి ఎంత విలువిస్తారనేది. ఆహా, లండన్ కదా. Helicopter.